ఇలా ఉండే కదా. కారణం ఏంటంటే ప్రాక్టీస్. గట్టిగా చప్పలు కొడతారా? భక్తి అనేది ప్రాక్టీస్. నువ్వు రోజుకు 100 అబద్ధాలు ఆడతావు. 100 వద్దు, ఒక 50 చెయ్యి, తర్వాత 20 చెయ్యి, తర్వాత 10 చెయ్యి. ఒక్కసారి అబ్బా ఈ రోజు నేను అబద్ధం ఆడకూడదని చెప్పి అనుకుంటాం. కానీ ఒక్క గంటలోనే తెలియకుండానే మన నోటికేమొస్తాయి? పాస్ గారు ఫోన్ చేశాను, రాజన్న ఎక్కడి దాకా వచ్చానంటే నేనేమంటాను తెలుసా? అన్నా ఇదిగో ఎక్కడికి వచ్చాను, ఊరు బయట ఉన్నా. నేను ఆడున్నా, ఇది అడ్డు రోడ్డు కాడున్నా. నేనేమంటా? అన్నా ఊరి బయటనే ఉన్నానన్నట్ట. నాకు తెలియదు, తెలియకుండానే అలవాటు ప్రకారంగా నా నోటికి అబద్ధం వచ్చేసింది. అది నాకు అబద్ధము కాదు. ఆయన నేను మెప్పించడం కొరకు, ఆయన నేను ఒప్పించడం కొరకు నేను ఉన్నది ఎక్కడ? అడ్డు రోడ్లో. నేను చెప్పింది ఎక్కడ? ఇక్కడే. అబద్ధం అలవాటు పడింది. అలవాటు పడిన ప్రాణం అది పోదు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? రోజుకు 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 భక్తిని మనం ప్రాక్టీస్ చేయాలి. గట్టిగా చప్పలు కొడతారా? భక్తిని ప్రాక్టీస్ చేయాలి, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి, వాక్యం చదవటం ప్రాక్టీస్ చేయాలి. తొలి రోజు వాక్యం చదివేటప్పుడు ఒక అధ్యాయం చదవగానే నాకు తల పోటు వచ్చేసింది, తలనొప్పి వచ్చేసింది. చెప్పాలంటే ఒక్క అధ్యాయం చదవగానే నాకు అర్థమేది కాదు. ఒక్క అధ్యాయానికి రాను 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 రోజుకు 50 అధ్యాయాలు చదువుతాను. ఇప్పుడు 50 చదివిన ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. ఒకటే అమ్మా, నువ్వు ప్రాక్టీస్ చేయనా? భక్తిని ప్రాక్టీస్ చేయి, సాధకం చేయి. ఏంటో తెలుసా సాధకం అంటే? ఇప్పుడు చెప్తాను. ఆ ఒక్క మాట చూపించి ప్రార్థన చేస్తాను. ఏమి సాధకం చేయాలో నీకు తెలియజేస్తాను. తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు ఈ ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వచ్చిన ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశిష్టపరచుట కష్టము. కాలమును బట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడాలి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం